పవన్ కళ్యాణ్ కోసం వర్మ సీటు త్యాగం చేసిండు. పవన్ కళ్యాణ్ కోసం వర్మ ప్రచారం చేసిండు. పవన్ కళ్యాణ్ కోసం వర్మ టీడీపీ ఓట్లను జనసేనకి వేయించిండు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గెలుపులో భాగమైండు వర్మ. అలాంటి వర్మకు పవన్ కళ్యాణ్ అయినా జన సైనికులైనా రుణపడి ఉండాల్సింది పోయి ఏకంగా దాడులు చేస్తురట. మరి గింత అధ్వానం ఉంటుందా అండి? పిఠాపురంలో నా గెలుపు బాధ్యతను వర్మ చేతిలో పెట్టినా అని పవన్ ఎన్నికల ముందంటే ఇప్పుడు గెలిచినాకనేమో జనసేన కార్యకర్తలు పాపం అదే వర్మ మీద దాడులు చేస్తున్నారు. ఇదేనా మరి జన సైనికుల కృతజ్ఞతా భావము? వారు దాడి చేశారు. అదృష్టవశాత్తు నేను వేళ దాడి నుంచి బయటపడ్డా. ఇటుకలు, కూల్ డ్రింక్ బాటిల్స్, తర్వాత కర్రలు, కంకర రాళ్ళు తోటి దాడి చేశారు. రాళ్ళు, కొబ్బరికాయలు, కర్రలతో కొడితే వర్మ కారద్దాలు పలిగినాయట. వర్మకు ఇంకా ఆయనతో ఉన్నోళ్లకు దెబ్బలు కూడా తాకినాయట. దెబ్బలు తగిలి చాలా మంది కొడవలి నాగేశ్వరరావు తెలియంది, చెయ్యి వాసిపోయింది, ఇంకో నాకు తగిలింది, అదిగో శివకు తగిలింది. అసలు ఎందుకు కొట్టినరు మరి జన సైనికులు అంటే కాకినాడ జిల్లా గొల్లపురోలు మండల్ వన్నెపూడిలో సర్పంచ్ తో మాట్లాడేదందుకని పోయినట వర్మ. అయితే అక్కడికి పోయిన జన సైనికులు అసలు మాకు చెప్పకుండా మా ఊరికి మీరెందుకు వచ్చిండ్రు, ఆయన ఎందుకు కలిసిండ్రు అని లొల్లికి దిగిండ్రట. అరే అసలు నేను వచ్చేదందుకు మీకెందుకు చెప్పాలి అని వర్మ అనేసరికి ఇగో ఇట్లా దాడులు చేసిండ్రు. పాపం ఇక గింత జరిగేసరికి ఏం చేయాలనో అర్థం కాక అక్కడి నుంచి తప్పించుకున్నాడట వర్మ. అయితే ఇదంతా జనసేన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసే చేపించిండు అని అంటున్నారు. ఈ టీం అంతా కూడా మా ఉదయ్ శ్రీనివాస్ గారు పెంచి పోషిస్తారు. వారు దాడి చేశారు. దాడి నుంచి బయటపడ్డాం. కానీ అన్నం పెట్టినోనికే సున్నం పెట్టుడు అంటే ఇదేనేమో. దగ్గరుండి పవన్ ని గెలిపించి అందలం ఎక్కించినందుకు వర్మకు చేతులెత్తి మొక్కాల్సింది పోయి అదే చేతులతోని రాళ్ళి సురుతున్నారు అంటే ఇక వీళ్ళని ఏమనాలి చెప్పండి.